హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది ఎన్ఎస్ 160 బైక్. ఇక్కడ నేను కిక్కర్ అయితే కొడుతున్నా, మీరైతే చూడండి ఫ్రీగా అయితే పోతుంది. చేతితో టచ్ చేసినా కూడా ఫ్రీగా అయితే పోతుంది. ఈ బైక్ వచ్చేసి మెకానిక్దే. కస్టమర్ అయితే మన దగ్గరికి అయితే తీసుకుని వచ్చారు, బైక్ అనేది స్టార్ట్ కావడం లేదు అని. చిన్న మిస్టేక్ అయితే చేశారు. ఆ మిస్టేక్ వల్ల దీనికి ఇప్పుడు మనం అయితే ఇంజన్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఆ మిస్టేక్ ఏంటన్నదని మీకైతే నేను చెప్తాను. దీనికి మామూలుగా నార్మల్గా వచ్చేసి ఎన్ఎస్ 160 బైక్లకి స్పార్క్ ప్లగ్లు చిన్నవైతే వస్తాయి. కస్టమర్ మెకానిక్ కాబట్టి ఇంత పెద్ద వెహికల్కి ఎవరో ఇంతకుముందుకు సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకున్నారంటే ఇంత పెద్ద వెహికల్కి చిన్న ప్లగ్లు వేశారు. దీని నుంచి మిక్సింగ్ వస్తుంది అనే పొరబడి లాంగ్ ప్లగ్లు అయితే వేసుకున్నారంటే వేసుకున్నాక కూడా స్టార్ట్ కాకపోవడంతో మన దగ్గరికి అయితే తీసుకుని వచ్చారు. మనం దీనికి చెక్ చేస్తే కిక్కర్ అనేది ఫ్రీగా పోతుంది. ప్రాబ్లం ఏంటి, ఏమైనా ఓవర్ రైడ్ చేశారని కనుక్కుంటే నేను ఇలా స్పార్క్ ప్లగ్లు పెద్దవైతే వేశాను, ఇంత ముందుకు చిన్నవైతే ఉండేవి అని చెప్పాడు. దీనికి కంపల్సరీ చిన్న ప్లగ్లే వచ్చేది, పెద్ద ప్లగ్లు వేయడం వల్ల వాల్స్ అయితే బెండ్ అయి ఉంటాయి అని అయితే మనం చెప్పడం జరిగింది. ఇక్కడ హెడ్ అయితే ఓపెన్ చేసాం, మీరు పెద్ద వాల్ అయితే చూడండి బయటకు అయితే వచ్చేసింది. ఈ స్పార్క్ ప్లగ్లు వాల్స్కి తగిలి అవైతే బెండ్ అయిపోయి కిక్కర్ అనేది అంత ఫ్రీగా అయితే పోతుంది. దీనికి చిన్న మిస్టేక్ చేయడం వల్ల లాంగ్ ప్లగ్లు వేయడం వల్ల దీనికి ఇప్పుడు ఇంజన్ అయితే మనం అయితే ఓపెన్ చేసాము. ఇంజన్ అంటే హెడ్ అయితే బయటకు తీసి హెడ్ అయితే లేతులు చేయించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక వాల్ అయితే గమనించండి, అది బెండ్ అయింది. నేను తిప్పి చూపిస్తాను ఎక్కడ దానికి ఏటు పడింది అన్నది కూడా. అక్కడ చూడండి వైట్ అయితే అయింది కదా, అక్కడ స్పార్క్ ప్లగ్ తగలడం వల్ల అది వైట్ అయి బెండ్ అయితే అయింది, క్రాస్ అయితే ఉంది. లేతులో మనం చేయించుకొని వచ్చిన తర్వాత బైక్ అయితే పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది. ఎన్ఎస్ 160 వెహికల్కి అయితే చిన్న ప్లగ్లు అయితే వస్తాయి. ఎవరైనా మెకానికల్ చూస్తుంటే ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.